రేవంత్ రెడ్డి గారు మంచోడు అని చాలా టాక్ ఉందండి. మంచిగా ఉంటది, ఆయన వస్తేనే మంచిగా ఉంటది, చాలా మంచోడు అంట. రేవంత్ అన్న చాలా మంచి, వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. రేవంత్ రెడ్డి వస్తే కొంచెం మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అభివృద్ధి మంచిగా చేశాడు రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి మంచి క్యాండిడేట్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. రేవంత్ అన్న గట్టిగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి వస్తేనే బెటర్ సార్. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి భయం. ఎందుకంటే అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ప్రతి ఒక్కరు, కాబట్టి వాళ్ళే దోసుకుంటారు. రేవంత్ రెడ్డి డైనమిక్ అసలు ఇట్లా ఉన్నారు, అడిగేటోడు లేదు, ఎవరు చేయడు. అడిగేటోడు ఉంటే భయానికన్నా అడుగుతారు, భయాన్ని చేస్తారు. కానీ కేసీఆర్ ఏదంటే మైనస్ కొన్ని లోపాలు ఏంటంటే మొత్తం 117 సీట్లు తీసుకుంటారు. ఎవరు అడుగుతారు? ఆయన ఇంట్లో కూర్చొని పరిపాలించారు, అది ఒక్కటి తప్పు. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ప్రశ్నించే వ్యక్తి ఉన్నప్పుడే సమాధానాలు వస్తాయి. ప్రశ్నించే వ్యక్తి లేనప్పుడు ఇష్టారాజ్యంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రశ్నించే వాళ్ళు మాత్రం కావాల్సిందే. ప్రతిపక్షం కట్టుకుంటే నేను క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు జర భయంతో చేస్తావు. మొత్తం అయితే కూడా తప్పది. కానీ జనం అట్లా ఇంటర్వ్యూ అందరూ గొర్రెలాగా దొరుకుతారు, అది మాత్రం 100% రాంగ్. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అడుగుతాడు, నల్గొండకు పోతే కోమటిరెడ్డి అడుగుతాడు. అట్లా డైనమిక్స్ ఉండరు, లేరని కాదు. ఇప్పుడు ప్రశ్నించే వ్యక్తి ఉంటేనే కంపల్సరీ మనకు వచ్చే ఫండ్స్ అయినా కానీ, అభివృద్ధి పనులైనా కానీ కరెక్ట్ నడుస్తాయి. ఆన్సర్ కరెక్ట్ రావాలంటే క్వశ్చన్ కరెక్ట్ ఉండాలి. క్వశ్చన్స్ అతనికి వేసే సత్తా ఉంది. ప్రతిపక్షం ఉంటేనే ఇంకా కేసీఆర్ కూడా భయానికైనా గట్టిగా చేయాల్సి వచ్చు. అడిగేటోళ్ళు లేకపోతే అమ్మాయినా అన్నం పెడతా, మీ అమ్మ పెడతా, అమ్మ అంటేనే పెడతా, ఆయన ఏం చేస్తాను మరి. వేరే అపోజిట్ పార్టీ వచ్చింది ఏంటంటే అవినీతి జరగకుండా వ్యతిరేకించే వ్యక్తి రావాలని నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి వస్తే బెటర్, ఎందుకంటే అందరూ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది కాబట్టి అపోజిట్ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి రేవంత్ రెడ్డి వస్తే కొంచెం మాట్లాడే వ్యక్తిగా, కాబట్టి ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశం. 100% ప్రతిపక్షం ఉంటేనే అడిగేటోడు ఉంటేనే ఆయనకు భయం ఉంటుంది. రేవంత్ రెడ్డి డైనమిక్ రావాలి. రామచంద్రరావు వస్తారు. రేవంత్ రెడ్డి వస్తే తప్పేం లేదు. పార్టీ రైతంగా చెప్తుంది, నేను టీఆర్ఎస్ పార్టీ రైతంగా రేవంత్ రెడ్డి రావాలి. అట్లా అసలు డైనమిక్ ముగ్గురు గెలవాలి. రేవంత్ రెడ్డి గెలిస్తే ప్రశ్నించే తత్వం ఉంటుంది. అందుకు రేవంత్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. కేసీఆర్ని ప్రతిపక్షాలను తొక్కేయాలని చూస్తుంది. ప్రతిపక్షాల గొంతు వినటట్టు వినిపించే వాయిస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అందుకే మాకు మల్కాజ్గిరికి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఆయనకి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఇస్తానా, ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వానికి ఒక ఇది ఉండదు. మనం కాంగ్రెస్ కేసి రేవంత్ రెడ్డి నిలబెడితే కనీసం ప్రతిపక్షంగా ఉండి ఒక క్వశ్చనింగ్ చేయడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఉండాలి. అట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్ చేయగలుగుతాం, నిలబడగలుగుతాం. ఆయన ఒకసారి కేసీఆర్ కొంచెం చెల్లముడు, అమ్మో వీడు అడుగుతారు, మామూలు జనానికి నష్టం జరుగుతుంది. అట్లయితే కేసీఆర్ ఏం చేస్తే కదే. పార్లమెంట్ అభ్యర్థి మన అన్న రేవంత్ అన్నకే ఓటేద్దాం, అన్ననే గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే అతని అభివృద్ధి గురించి చాలా తెలుసు. కొడంగల్లో చాలా అభివృద్ధి చేసిన ఘనత రేవంత్ అన్నది. ప్రజలకి ఏం కావాలన్నా సమస్యలున్నా మంచి చేస్తారు. ఆయన వస్తే రాష్ట్రం మంచి ఉంటుంది, ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. అభివృద్ధి చేస్తాడు వస్తే. రేవంత్ రెడ్డి రావాలి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి వస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుందని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఓకే, మంచి పర్సనే ఉండాలి. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, ఒప్పుకోవచ్చు. రేవంత్ అన్నకే నా ఓటు. మా ఓటు మాత్రం రేవంత్ రెడ్డికే, కాంగ్రెస్కే మా ఓటు. అచ్చా రేవంత్ రెడ్డి జీతతో అచ్చా. నా ఓటు కాంగ్రెస్. నా ఓటు మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సార్కే వేస్తాం. నా ఓటు రేవంత్ రెడ్డి గారు. నా ఓటు అయితే రేవంత్ అన్నకి. నా ఓటు రేవంత్ రెడ్డి అన్నకి. రేవంత్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటున్నాం. నా ఓటు అయితే కాంగ్రెస్. నా ఓటు రేవంత్ రెడ్డి అన్నకి. మేము ఓటేసి గెలిపిస్తాం రేవంత్ రెడ్డికి ఓటేద్దాం. ఓటు రేవంత్ అన్నకి. రేవంత్ అన్నని గెలిపిస్తాం. నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్కి ఇస్తే బెటర్ అనిపిస్తుంది. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. ఆయన వస్తే మనకు ప్రజాసేవ చేస్తాడని నమ్మకం మనకు. అతని కోసం మనం అందరం పోరాడి ఆయన గెలిపిద్దాం.